అలా జనవరి 26 తారీఖున మీకు టకీ 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 అని మీ అకౌంట్లో పడితే రైతు బంధు అని చెప్పినావు. నీ టకీ టకీ ఎక్కడ పోయింది? నీ బొందాన్ని బొకం ఎక్కడికి పోయింది రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్నా. నీకు సిగ్గులేదా అని కొంచెం కూడా? ఇలా 26 తారీఖు అయింది. నేను ఎన్ని ఎకరాలకు వేసినావు? నాకు 500 ఎకరాలకు వేసినట్టున్నావు ఆ రోజు. మరి ఈ 3 రోజుల నుంచి మళ్ళీ ఒక్క రూపాయి ఎందుకు పడలే? ఈ 27 తారీఖు ఏమైంది? 28 తారీఖు ఏమైంది? 29 తారీఖు ఏమైంది? 30 తారీఖు ఏమైంది? అంటే ఫిబ్రవరి 5వ తారీఖుకి ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్సీల ఎలక్షన్ కోడ్ వచ్చింది. కోడ్ ద్వారా అన్నీ కూడా ఎగ్గొట్టి ఇలా ప్రజలకు అందరూ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చింది, నేను ఏం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా అంటే ఏం చేస్తుండు? ఇలా ఈ 1 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కోడ్, తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ కోడ్, తర్వాత కౌన్సిలర్ల ఎలక్షన్ కోడ్. అంటే ఒక 6 నెలల పాటు ఇలా కేవలం ఎలక్షన్ కోడ్ మీద ఇవన్నీ కూడా జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మళ్ళీ సర్పంచ్ దానికోసం ఎలక్షన్ల కోసం నా హుజరాబాద్ నియోజకవర్గంలో శాచ్యురేషన్ మోడ్లో కేసీఆర్ గారు దళిత బంధు అనే పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెడితే ఇలా అద్భుతంగా 18,500 మంది కుటుంబాలకి నా నియోజకవర్గంలో మాత్రం ఇచ్చినప్పుడు, ఈయన అధికారంకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో అన్ని నియోజకవర్గాలలో దళిత బంధుని ఆపిండు రేవంత్ రెడ్డి గారు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అద్భుతంగా పోరాటం చేసిన తర్వాత నిన్న ఇలా అది రిలీజ్ చేయమని చెప్పి నేను ఆర్డర్ ఇచ్చిండు. అది కూడా మోసమే. ఎందుకంటున్నా అంటే 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే, ఖచ్చితంగా 5 రోజుల ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పి మళ్ళీ ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది వాస్తవము. నేను ఒక్కటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతుల ప్రజలు. నువ్వు జాదా హుషారి జానుకు కత్రా అవుతుంది నీకు. నేను ఇవాళ నువ్వు ఇంద్రమ్మ ఇండ్లు మొత్తము అందరికి ఇచ్చిన తర్వాతనే నువ్వు ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ నువ్వు ఓట్లు అడగాలి. ఇలా ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా నువ్వు వేసిన తర్వాతనే, 1,02,00,000 మందికి నువ్వు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్లకు కానీ నువ్వు ఓట్లు అడగాలి. ఇవాళ నువ్వు ప్రతి ఎకరానికి రైతు బంధు వేసిన తర్వాతనే ఇవాళ నువ్వు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ నువ్వు ఓటు అడగాలి. ఇలా నా నియోజకవర్గంతో పాటు యావత్ తెలంగాణలో ఉన్న దళిత బంధుని, కేసీఆర్ గారు విడుదల చేసిన దళిత బంధుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసిన తర్వాతనే నువ్వు సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ కానీ ఓట్లు అడగాలి. నువ్వు ఓట్లు అడిగి నువ్వు ఇవి అన్నీ ఇవ్వకుండా నువ్వు ఓట్లు వచ్చి అడిగితే ప్రజలు మాత్రం ఇంతకుముందు నిన్ను గిప్ప గుద్దినట్టు, నీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో పెడితేనే ప్రజలు నిన్ను గిప్ప గుద్దినట్టు మళ్ళీ అప్పుడు కూడా ఆ ఓట్ల గిప్ప గుద్దుదురు ఖాయం. తస్మా జాగ్రత్త అని హెచ్చరిస్తూ ఉన్నాను.